ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వైశేషిక సూత్రాల్లో 7వ అధ్యాయంలో 2వ ఆహ్నికలో కొన్ని సూత్రాలు చూసుకుంటూ వెళ్ళాము. ఇందులో మనము కొన్ని సూత్రాలుగా రిలేటివిటీ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వేరుగా ఉండడము, ఒక్కటిగా ఉండడము అన్నది ఆ పదార్థానికి సంబంధించిన విషయం గాదు. ఆ పదార్థాలు ఒకటి ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, ఇక్కడుండొచ్చు, అక్కడుండొచ్చు, ఏమైనా గావచ్చు గానీ, ఆ పదార్థానికి ఉన్న లక్షణం కాదది. ఒక్కటి అన్నది ఆ పదార్థం లక్షణం గాదు. మామిడి పండు అంటే, మామిడి పండు తియ్యగా ఉన్నది, పుల్లగా ఉన్నది, ఏదో ఒక రుచితో ఉన్నది, ఏదో ఒక రంగులో ఉన్నది, ఏదో పీచుతో ఉన్నది, లేకుండా ఉన్నది, మొదలైనవన్నీ ఆ మామిడి పండు లక్షణాలు కావచ్చు గానీ, ఒక్కటి అన్నది ఆ మామిడి పండుకు ఉన్న లక్షణం గాదు. అట్లానే చిన్నదా, పెద్దదా అన్నది మామిడి పండుకున్న లక్షణం గాదు. అది రిలేటివ్. వేరే పండేదైనా దాని దగ్గర బెడితే, ఈ పండు చిన్న గావచ్చు, పెద్ద గావచ్చు, ఆ పక్కనున్న పండును బట్టి, లేదా పక్కనున్న వస్తువును బట్టి అట్లా. అట్లానే దూరంగా ఉందా, దగ్గరగా ఉన్నదా అన్నది కూడా రిలేటివ్‌గా ఉంటుంది. దేనికి దూరంగా ఉన్నది, దేనికి దగ్గరగా ఉన్నది అని ఇంక వేరే వస్తువులను, వేరే విషయాలను బట్టి ఉంటుంది గానీ, పదార్థానికి దానంతట దానికి ఒక్కటి ఉన్నది, చాలా ఉన్నది, దగ్గరున్నది, దూరంగా ఉన్నది, చిన్నగా ఉన్నది, పెద్దగా ఉన్నది ఇటువంటివన్నీ వస్తువులకు, ద్రవ్యాలకు వాటి పరంగా వాటికి ఉన్న లక్షణం కాదు అని రిలేటివిటీ థియరీస్ గురించి చెప్తూ ఉన్నారిక్కడ. కాబట్టి ఏకంగా ఉండడం ఏకత్వం, పృథక్త్వం. ఏకత్వ పృథక్త్వాలతో పాటు అణుత్వాలు, మహత్వాలు. అణుత్వం అంటే చిన్నగా ఉండడం, మహత్వం అంటే పెద్దగా ఉండడం. ఏకత్వం అంటే ఒక్కటి ఉండడం, పృథక్త్వం అంటే చాలా ఉండడం ఇటువంటివన్నీ. ఈ రకంగా సంఖ్యలు వస్తువులకు ఉండవు. వస్తువులు ఎన్ని సంఖ్యల్లోనైనా ఉండొచ్చు గానీ, ఆ సంఖ్య వస్తువుకు ఉన్న లక్షణం కాదు. అట్లానే కర్మకు గూడా ఇదే విషయము. ఒక కర్మ, 2 కర్మలు, ఒక పని, 2 పనులు, 4 పనులు, చాలా పనులు, పని లేదు, ఉన్నది ఇటువంటివన్నీ పనికి ఉన్న లక్షణం గాదు. అది మిగిలిన వాటితో కలుపుకొని మనం వేరేగా లెక్కించుకుంటాము. అట్లనే గుణాలు గూడా. ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకు మనం ఇట్లాంటి థియరీకొచ్చామంటే, ఎందుకిట్లాంటి థియరీ ఆలోచిస్తూ ఉన్నాం, ఎందుకిక్కడికొచ్చాము అంటే, కొన్ని కొన్ని పదార్థాలకు ఏకత్వం అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పదార్థాల్లో ఏకత్వం ఉన్నది అంటే, అన్ని పదార్థాల్లో ఏకత్వం ఉండాలి. అసలు యాక్చువల్‌గా ఏకత్వం అన్నది దేనికున్నది? ఆకాశానికి మాత్రం ఉన్నది. ఆకాశానికి మాత్రము ఏకత్వం అన్న లక్షణం ఉంటుంది. అది దాని గుణము. ఆ గుణాన్ని మిగిలిన వాటన్నిటికి పెట్టడానికి వీల్లేదు. మామిడి పండు ఏకమని ఎట్లా చెప్తాము? కాబట్టి ఏకమని మామిడి పండుని చెప్పడానికి వీల్లేదు. అది అనేకంగా కూడా ఉండొచ్చు. అనేకంగా ఉండొచ్చు, ఏకంగా ఉండొచ్చు అంటే అది రిలేటివ్‌గా ఉంటుంది. అది దాన్ని పక్కన పెట్టి మారిపోతూ ఉన్నదాన్ని మారకుండా ఏకం అంటే ఆకాశం అని తెలుస్తుంది గదా! అట్లాంటి వాటికి లక్షణంగా పెట్టొచ్చు దాన్ని. అట్లానే మహత్ అన్నదొకటుంటుంది. మహత్ అన్నదొకటుంటుంది. అయితే జనరల్‌గా ఇది ఆ పర్వతం మహత్తంత ఉన్నది. మహత్తుగా ఉన్నదంటే చాలా పెద్దగా ఉన్నది. అంటే మిగిలిన వాటికన్నా పెద్దగా ఉందని అర్థం. టెక్నికల్లీ దానికన్నా పెద్దదేదైనా ఉన్నదంటే ఇప్పుడు ఒక పర్వతము మహత్ అని చెప్తే చాలా పెద్దదని జెప్పొచ్చు. ఆ పర్వతం కన్నా భూమి ఇంకా పెద్దది గదా! భూమి కన్నా మొత్తం బ్రహ్మాండం పెద్దది గదా! అట్లా రిలేటివ్‌గా ఒకవేళ మారిపోయేటట్టయితే మహత్వాన్ని ఈ వస్తువులకు, ద్రవ్యాలకు చెప్పడానికి వీల్లేదు. మహత్ అని ఒకటుంటుంది. దాన్ని పక్కన బెట్టాలి. అట్లానే ఏదైనా సరే, అణుత్వ, మహత్వమైన, ఏకత్వ, పృథక్త్వమైన అసలు ఆ లక్షణం ఉన్న ద్రవ్యము ఒకటుంటుంది పదార్థము. దాన్ని పక్కన బెట్టి, అట్లా ఆ పేరుతో వేరే వాటిని మనం వ్యవహరిస్తాము కానీ, అవి ఆ పదార్థాలకు లేవు.
అని చాలా స్పెసిఫిక్‌గా వాటిని వేరు చేసి చూపిస్తున్నారు. అట్లా ఉన్నదని అనిపించడం భ్రాంతం తత్. నీ భ్రాంతి వల్ల అంటే ఇప్పుడు ఎంతసేపు మనం ఆవగింజ దగ్గర నుంచి గుమ్మడి పండు వరకు చూసుకున్నాము. అక్కడి నుంచి ఇప్పుడు బ్రహ్మాండం వరకు చూసాము. ఇవన్నీ మన భ్రాంతి వల్ల. ఎందుకు అంటే ఒకదాన్ని చూసినప్పుడు దాని పక్కన ఇంకేదైనా చిన్నదో, పెద్దదో కనిపిస్తే ఇది చిన్నగానో, పెద్దగానో కనిపిస్తుంటుంది. అసలు ఉన్న మహత్తేది? అసలు ఉన్న అణువంత ఏది? అణువు అబ్బో! ఆవగింజ అణువంత ఉంటుంది. ఏదో పూస అణువంత ఉంటుంది. అసలు కళ్ళకే కనిపించదని మనం అనుకోవచ్చు. దానికన్నా అణువులు యాక్చువల్ అణువులున్నాయి గదా! యాక్చువల్ అణువులు. కాబట్టి యాక్చువల్‌గా అణువు అన్నదొకటుంటుంది. యాక్చువల్‌గా మహత్ అన్నదొకటుంటుంది. యాక్చువల్‌గా ఏకం అన్నదొకటుంటుంది. అటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే పదార్థాలకి జనరల్‌గా వ్యవహారంలో వాడుకుంటాం. కానీ అదంతా భ్రాంతి అని చాలా క్లియర్‌గా డిఫైన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏకత్వ అభావాత్ భక్తిహితు న విద్యతే. వేర్వేరుగా ఉన్న వాటిలో ఏకత్వం ఉండడము అన్నది ఉండదు. ఎందుకు అంటే వేర్వేరుగా ఉన్నాయంటే చాలా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ మనం జనరల్‌గా వాడుతుంటాము. అర్థం తెలుసుకొని వాడాలని చెప్తున్నారు. అట్లానే కార్యకారణాల్లో ఏకత్వ, పృథక్త్వ అభావాలుంటాయి. ఇప్పుడు కార్యమున్నది, కారణమున్నది అంటే కారణంలో నుంచే కార్యముంటుంది. వీటిలో కూడా కారణంలో ఉన్న లక్షణాలే కార్యంలో ఉంటాయి గాబట్టి, కారణ కార్యాలు రెండిట్లో కూడా ఇదే విషయము. ఏకత్వ, పృథక్త్వ, అణుత్వ, మహత్వ విషయాలన్నీ ఇట్లానే కలుపుకొని మనము చూసుకోవలసి ఉంటుంది. ఏతత్ అనిత్యయోహ వ్యాఖ్యాతం. ఇంత వ్యాఖ్యానం ఎందుకు చేసుకుంటున్నాం మనము? ఇంత ఎందుకు వ్యాఖ్యానం చేస్తున్నామంటే, అసలు ఏకం అన్నదొకటుంది గదా! ఆ ఏకం అన్నదాన్ని పక్కన బెట్టి, ఒకటుంది అని ఒక మామిడి పండుంది, ఒక గుమ్మడి పండుంది, ఒక పర్వతముంది, ఒక ఇల్లుంది అని మనం అట్లా చెప్పుకున్నప్పుడు ఇవన్నీ అనిత్యమైపోతాయి. ఇవన్నీ రిలేటివ్‌గా ఉన్న విషయాలు అనిత్యాలు. అది చాలా పెద్దగా ఉంది అంటే దానికన్నా పెద్దది గూడా ఇంకొకటుండొచ్చు. అప్పుడు దీని పెద్దతనం ఏమైపోయింది? అనిత్యమైపోయింది. అదొకవేళ చిన్నగా ఉంది అంటే దానికన్నా చిన్నది కనిపించినప్పుడు ఏమైంది? దీని చిన్నతనం లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ అనిత్యాలైపోతాయి. అసలు అన్నింటికన్నా అణువంత ఉన్నదేది అంటే అణువే. అన్నింటికన్నా మహత్తుగా ఉన్నదేంటి అంటే అమహత్తే. అసలు నిజంగా ఏకంగా ఉన్నదేంటి అంటే ఏకమే. అట్లాంటివి నిత్యంగా ఎప్పుడు అట్లే ఉంటాయి గానీ, వాటిని వేరే వస్తువుల్లో మనం ఒకవేళ గుణాలుగా చూపిస్తే అవి అనిత్యం. ఎందుకంటే రిలేటివ్‌గా ఉంటాయి. ఇంకేదైనా అటువంటి లక్షణంతోటి కనిపిస్తే ఇది మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంయోగ వియోగాలు చూద్దాము. సంయోగ వియోగాలు గూడా ఇంతే. మారిపోతూ ఉంటాయి మాటి మాటికి. సంయోగం ఉన్నది అంటే వియోగం ఉండదు. వియోగం ఉన్నదంటే సంయోగం ఉండదు. ఆ సంయోగ వియోగాలు గూడా మళ్ళీ 3 రకాలుగా ఉండొచ్చు. అన్యేతర కర్మ వల్ల, ఉభయ కర్మ వల్ల, సంయోగం వల్ల సంయోగాలుంటాయి. వేరే 2 వేరు వేరు వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, విషయాలు దగ్గరికి రావడాన్ని సంయోగం అంటారు. ఇప్పుడు ఈ సంయోగము ఒక దాంట్లో కర్మ ఉండి, ఒక దాంట్లో కర్మ లేకపోయినా కూడా చెట్టు పైన పక్షి వాలడంలాగా జరగొచ్చు. లేదా 2 పక్షులు దగ్గరికి రావడం లాంటి సంయోగమైనా జరగొచ్చు. లేదా ఆ పక్షి ఒకవేళ దాని పైన ఏదైనా ఒక సన్న కర్ర పుల్లని మోస్తూ వస్తూ ఉన్నదనుకోండి. అప్పుడు ఈ 2 పక్షులు దగ్గరికొస్తే, అప్పుడు ఉభయ కర్మ వల్ల కలిగే ఆ పక్షుల సంయోగం వల్ల, ఇవతల ఇంకొక పక్షి ఆ 2 పక్షుల్లో ఒక పక్షి రెక్క పైన ఒక సన్న పుల్ల ఉన్నదనుకోండి. ఆ పుల్ల యొక్క సంయోగం కూడా కలుగుతుంది. వీటి ఉభయ కర్మ సంయోగం వల్ల అవతల దానికి గూడా సంయోగం కలగొచ్చు. ఈ సంయోగంతో ఉన్న దాంతోటి ఇప్పుడేదైనా ఒకటి ఆ పుల్ల పక్షి పైన ఉన్నదనుకోండి. ఆ పుల్లకేమి కర్మ లేదు. పక్షి ఏదో పట్టుకొని వస్తూ ఉన్నదనుకోండి. ఇప్పుడు కాబట్టి అది అన్యతర కర్మ వల్ల ఉన్నది ఆ సంయోగం.
ఇటువంటి పక్షి వచ్చి ఇంకొక పక్షితోటి కలిస్తే అది ఉభయ కర్మ వల్ల కలిగిన సంయోగం. ఇప్పుడు దాంతో ఏమైంది 2 కలిసేసరికి సంయోగం వల్ల సంయోగం కలుగుతుంది. ఆ పక్షికి, ఆ పక్షి ఇంకొక పక్షికి, ఆ ఇంకొక పక్షి పైనున్న పుల్లకి. ఈ రకంగా రకరకాలుగా సంయోగాలు కలుగుతాయి అని ఇంక చెప్తూ వచ్చారు. దాన్ని ఎంతైనా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎంతైనా భావన చేసుకోవచ్చు. ఎందుకు అంటే సంయోగ వియోగాలు అర్థం చేసుకోవడం కోసము. ఇదే విధంగా విభాగాన్ని గూడా మీరు చూసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత సంయోగ విభాగయోః సంయోగ విభాగ అభావః అణుత్వ మహత్వాభ్యాం వ్యాఖ్యాతః. ఇట్లానే సంయోగ విభాగాల గురించి ఎట్లా మనం అర్థం చేసుకుంటున్నామో, అట్లానే సంయోగ విభాగ అభావాలు, అణుత్వ మహత్వాలు కూడా మనం తెలుసుకోవలసి ఉంటుంది. బేసిక్‌లీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పైన అంత దూరం మనము అణుత్వం, మహత్వము, ఏకత్వం, పృథక్త్వం చెప్పుకుంటూ వచ్చినట్టే సంయోగ విభాగాలు గూడా అర్థం చేసుకోవాలి. ఇవి గూడా రిలేటివ్‌గా ఉంటాయి ఈ సంయోగ విభాగాలు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి చెట్టు పైన వాలడము సంయోగం అని చెప్పుకున్నాం గదా! ఆ పక్షి ఆ చెట్టు పైనుంచి ఎగిరి వెళ్ళిపోవడం వియోగము, విభాగం అని చెప్పుకున్నాం గదా! ఇప్పుడు దానికన్నా ఎక్కువ సంయోగం ఉండొచ్చు. దానికన్నా ఎక్కువ విభాగం ఉండొచ్చు. ఎట్లా? ఆ చెట్టు పైన పక్షి వాలుతున్నదనుకోండి. అది సంయోగం అనుకున్నాం కదా! అన్యతర కర్మజ సంయోగం. అయితే ఆ చెట్టుకే ఉన్న దాని ఆకు అదింకా ఎంత సంయోగము, ఇంకా ఎంత క్లోజ్‌గుంటుంది. ఆ చెట్టు పైన వాలిన పిట్టే చెట్టుతోటి కూడి ఉన్నది అంటే, ఆ చెట్టుకే కలిగిన ఆకు ఇంకా ఆ చెట్టుకి ఇంకా ఎంత దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఆ చెట్టుకు, దాని ఆకుకు ఉన్న సంయోగం కన్నా, ఆ చెట్టుకు, చెట్టు పైన వాలిన పిట్టకు ఉన్న సంయోగం తక్కువ రకం గదా! అప్పుడేమైంది? అనిత్యమైపోయింది. తక్కువ మారిపోయింది గదా! సంయోగము లెవెల్. దాని ఇంటెన్సిటీ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇవన్నీ సాపేక్షం. ఇవన్నీ రిలేటివ్. అవన్నీ నిజంగా వస్తువుల్లో లేవు. అసలు నిజంగా ఆ చెట్టుకి సంయోగం ఉన్నదా? దానంతట దానికి. ఆ పక్షికి సంయోగం ఉన్నదా? దానంతట దానికి. పైగా ఈ చెట్టుకు దాని ఆకు ఎంత క్లోజ్‌గా ఉంటుందో, ఆ పక్షికి దాని రెక్క అంత క్లోజ్‌గా ఉంటుంది. అయితే ఈ చెట్టుకు ఆ ఆకు అంత క్లోజ్‌గా ఉండి గూడా రాలిపోవచ్చు, విభాగమైపోవచ్చు. అప్పుడేమైంది? సంయోగం కాస్త వియోగమైపోలేదు? మారిపోయింది గదా! ఆ కాస్త ఆ సంయోగం కాస్త విభాగమైపోయింది. అట్లానే ఆ పక్షికి దాని రెక్క ఎంత క్లోజ్‌గా ఉన్నా గూడా అది రాలిపోవచ్చు. అప్పుడేమైంది? సంయోగం కాస్త విభాగమైపోలేదు? ఈ విధంగా సంయోగ విభాగాలు గూడా ఉండొచ్చు, పోవచ్చు, ఉండొచ్చు, పోవచ్చు అంటే అవి అనిత్యాలు. అటువంటివన్నీ రిలేటివ్ సాపేక్షాలు. అవి ఏ సాపేక్షము, బి అనిత్యము. అవి రిలేటివ్, అది టెంపరరీ. ఆ రకంగా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఇటువంటివన్నీ ఆ వస్తువుల్లో పర్మనెంట్‌గా లేవు గాబట్టి, ఆ వస్తువులకు, ద్రవ్యాలకున్న లక్షణాలు గావివన్నీ అని వ్యాఖ్యాతః చెప్పబడ్డది అన్నారు. అట్లానే ఇప్పుడు అణుత్వ మహత్వం గూడా. ఇప్పుడదే చెట్టున్నది. చెట్టు పైన పక్షి వాలిందంటే, అంతకన్నా పెద్ద పక్షి వాలొచ్చు, అంతకన్నా చిన్న పక్షి వాలొచ్చు. లేదా ఆ చెట్టుకి ఆకు ఉన్నదంటే, ఒక్కొక్కసారి చిన్న ఆకులుండొచ్చు, పెద్ద ఆకులుండొచ్చు. ఆ రకంగా మారిపోతూ ఉండే విషయాలు అనిత్యాలు. పైగా ఎక్కువ తక్కువలు, సంయోగ విభాగాలు, ఒకటి చాలా, ఇటువంటివన్నీ సాపేక్షంగా రిలేటివ్‌గా కూడా ఉండొచ్చు. ఇవన్నీ ద్రవ్యాల్లో, పదార్థాల్లో ఉన్న విషయాలు గాదు. గుణాలు గాదు, సంబంధం లేని విషయాలు. ఊరికనే వ్యవహార పరంగా మనకు తెలుస్తూ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత కర్మాణి గుణైః గుణాః అణుత్వ మహత్వాభ్యాం ఇతి. అట్లానే కర్మలున్నాయి అంటే, కర్మలకు కర్మలుండవు. కర్మకేం కర్మ పట్టింది? కర్మకేమి కర్మ ఉండదు. అట్లానే గుణానికి గుణాలుండవు. అదే పద్ధతిలో కర్మలకు చిన్న పని, పెద్ద పని అని ఉండదు. గుణాలకు చిన్న గుణము, పెద్ద గుణము అని ఉండదు. కర్మలు ఒక కర్మ, 2 కర్మలు, చాలా కర్మలని ఉండవు. గుణాలు ఒక గుణము, 2 గుణాలని ఉండవు.
అదే విధంగా కర్మలు చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, గుణాలు అల్పంగా ఉన్నాయి, స్వల్పంగా ఉన్నాయి, మహత్తుగా ఉన్నాయని ఏమి ఉండవు. ఇవన్నీ రిలేటివ్‌గా పక్కన వాటితో కలుపుకొని చూసుకుంటే మనకనిపిస్తూ ఉండే విషయాలు భ్రాంతి వల్ల మనకనిపిస్తాయి. 2, 3, 4, 5 బ్లూ కలర్స్ పక్కనున్నప్పుడు ఒకటి ఎక్కువ బ్లూ కలర్, కొంచెం తక్కువ బ్లూ కలర్ అట్లా అనిపిస్తుంది. అవన్నీ మన భ్రాంతి వల్ల. అంటే కొంచెం మన చూపుని వల్ల కొంచెం ఎక్కువగానో, కొంచెం తక్కువగానో కనిపిస్తాయి. అవన్నీ టెక్నికల్లీ యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయము. ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయము. బ్లూ కలర్స్ ఎక్కువ తక్కువ రంగులు అనగానే నాకు గుర్తొచ్చింది. కరెక్ట్‌గా కోటింగ్ చేయలేను నేను. కాబట్టి జనరల్‌గా చెప్తాను. మా ఇంటికి రంగులు వేద్దామని మేము పోయిన సంవత్సరము కొంచెం కొంచెం మొదలుపెట్టాము. ఆ సమయంలో రంగులు కొనుక్కొని రావడం కోసము బెంజమిన్ మూర్ షాప్‌కెళ్ళి తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి చిన్నది స్టేట్మెంట్ లాగా అక్కడేదో అంటించి ఉన్నది. ఆ రంగుల పక్కన ఏదో చిన్నది నోట్‌లాగా. అందులో ఏముందంటే కంటికి కలర్స్ తెలుస్తూ ఉంటాయి. అది కన్ను ఎన్ని రకాల రంగుల తేడాలైనా గుర్తించగలదు. కన్ను చూస్తూ ఉన్న సమయంలో దానికి ఎన్ని రకాల బ్లూ కలర్స్ అయినా కనిపించొచ్చు. ఎన్ని రకాల పింక్స్, గ్రేస్, బ్లాక్స్, బ్లూస్, వైట్స్ కనిపించొచ్చు. కానీ మనసు మాత్రం అన్నింటిని చాలా సింపుల్‌గా బ్లూ అని గుర్తుపెట్టుకుంటుంది అని రాసుంది. ఎందుకు అంటే వాళ్ళు మనము ఇంటికి రంగులు వేసుకోవాలనుకోండి. పలాని బ్లూ కలర్ కావాలి అనుకోని మనము షాప్‌కెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే కొంచెం తేడాలో చాలా బ్లూ కలర్స్ కనిపిస్తాయి. మనం మన ఇంటికి ఆల్రెడీ ఒక గోడకి కొంచెం బ్లూ ఏసుకున్నామనుకోండి. అది ఏ బ్లూనో అర్థం గాదు. అక్కడికెళ్ళిన తర్వాత గుర్తుకు రాదు. మనసులో మాత్రం అన్నీ బ్లూ అని పెట్టుకుంటుందది. మనసు రకరకాల బ్లూ కలర్స్ ఇన్ని రకాల బ్లూ కలర్స్‌ని వేటికి వాటికి కేటగరైజ్ చేసి సెపరేట్‌గా గుర్తుపెట్టుకోదు. మనసు బ్లూ, బ్లాక్, గ్రే, రెడ్, వైట్ అని అట్లా ఏదో ఒకటి పెట్టుకుంటుందది ఇంకంతే. అయితే దాని పక్కన కంటి ముందు రకరకాల వేరే కొంచెం వేరియేషన్స్ తోటి కనిపిస్తే అప్పుడు మాత్రం తేడా గుర్తిస్తుంది మనసు. కానీ కేటగరైజ్ చేసి, కేటలాగింగ్ జేసి మనసులో పెట్టుకోదు. వాళ్ళెందుకు ఈ విషయం అంత జాగ్రత్తగా అక్కడ రాసారంటే, మీరింట్లో ఏదో ఒకటి జూసుకొనొచ్చి ఇక్కడ మళ్ళీ మా దగ్గర ఒకటి కలర్ కొనుక్కొని పోయి మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత అయ్యో! ఈ కలర్ గాదు. గోడ మీద వేసి పక్కన పెట్టి చూస్తే వేరుగా కనిపిస్తుంది అని టెన్షన్ పడొద్దు అని చెప్పారు. అట్లానే ఇక్కడ మీరు ప్యాచెస్‌లో చూసుకొని ఏదో ఒక రంగు తీసుకెళ్ళి మీ గోడ మీద వేసుకుంటే మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా జూసుకోండి. మీ కంటికి తెలుస్తుంది రకరకాల రంగుల భేదము. మీ మనసు పట్టించుకోదు. దానికి అవసరం లేదని ఏంటో ఒకటుంది. నేను దీన్ని ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా కారణానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అది అట్లానే స్టిక్కర్ దానికి అంటించి ఉంటే ఫోటో తీసుకొనొచ్చి చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయము. ఎంతో నేర్చుకున్నాను. కాబట్టి ఇదంతా సాపేక్షం. మనసు అవన్నీ పట్టించుకోదు. కంటికి తెలుస్తూ ఉంటాయి. హూ కేర్స్ ఇవన్నీ అనిత్యము అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత యుత సిద్ధి అభావాత్ కార్యకారణయోః సంయోగ విభాగౌ న విద్యతే అన్నట్టు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. అన్నం తింటే కూడా ఎక్కడో ఏదో తింటాము. ఆ టైంలో పలాని రుచిగా ఉన్నది అని అనిపిస్తుంది. రుచి బాగుందనో, బాలేదనో జనరల్‌గా మనకు గుర్తుంటుంది గానీ, మనసు జనరల్‌గా పెట్టుకుంటుంది మనసులో గానీ, కరెక్ట్‌గా ఈ రుచి అని అదేమి కేటలాగింగ్ జేసుకొని పెట్టుకోదు. కాబట్టి అప్పుడెప్పుడో తింటే బానే ఉన్నట్టు అనిపించింది. లేతే అప్పుడెప్పుడో బాగుంది. ఏంటో ఇప్పుడు మారినట్టుంది అని మనకు దానికి తెలీదదసలు పట్టించుకోదు ఇట్లాంటివన్నీ. ఆ టైంకి నోటికి తెలిసే విచిత్రం ఏంటంటే అక్షాలకు అంటే మన ఇంద్రియాలకు నోటికి వెంటనే చూపిస్తే రుచులు వెంటనే వేరుగా ఐడెంటిఫై చేయగలదది. కానీ మనస్సు అన్నింటిని ఒకలాగా పెట్టుకుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. మీరు ఒకవేళ ఎప్పుడైనా క్యాండిల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ వాసనలెప్పుడైనా చూస్తే వెంటనే చాలా వాసనలు చూసారనుకోండి. పర్ఫ్యూమ్ షాప్‌లోకెళ్ళి మీరేదైనా పర్ఫ్యూమ్ కొనదలుచుకుంటే, ఒక 5, 6, 7, 8, 10 పర్ఫ్యూమ్‌లు వెంటనే చూసారనుకోండి, మీకు కొంచెం తేడా తెలుస్తుంది. అయితే తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఆ వాసన బాగుంటేనని గుర్తుంటుంది. జనరల్‌గా పలానా ఏదో పర్ఫ్యూమ్ వాసన స్ట్రాంగ్‌గా ఉందో, లేదా ఫ్లవరీగుందో, ఫ్రూటీగా ఉందో, లేదా సమ్మరీగా ఉందో జనరల్‌గా కొంచెం ఐడియా ఉంటుంది గానీ, యాక్చువల్‌గా
ఆ వాసన అదేమి గుర్తుపెట్టుకోదు. వాసన ఉండే అని గుర్తుంటుంది అంతే దానికి. ఫలాని వాసన అని ఎగ్జాక్ట్‌గా కేటలాగింగ్ చేసుకొని అదేమి మనసులో పెట్టుకోదు. అట్లానే స్పర్శ గూడా. చాలా మెత్తగా ఉందంటే పక్కన పక్కనే ఒక దిండు గాని, సోఫా గాని ఏదైనా పక్కన పక్కన మెత్త మెత్తవి పెట్టామనుకోండి. ఏదో మెత్త టవలు, ఒక మెత్తటి దిండు, ఒక మెత్తటి సోఫా అవన్నీ పెడితే వాటిలో గూడా మెత్తదనం కొంచెం కొంచెం తేడా ఉంటుంది. అవన్నీ పక్కన పక్కన పెట్టినప్పుడు మాత్రం స్పర్శ కరెక్ట్‌గా గుర్తిస్తుంది గానీ, కొంచెం మనం దూరంగా వెళ్తే వెంటనే మళ్ళీ గుర్తుకు రాదు. ఏదైనా సరే మన బాహ్య ఇంద్రియాలన్నీ చాలా స్పెసిఫిక్‌గా తేడాలను ఐడెంటిఫై చేయగలవు. మన మనసు మాత్రం జనరల్‌గా పెట్టుకుంటుందక్కడ ఇన్ఫర్మేషను. అది చాలా స్పెసిఫిక్‌గా ప్రతి దాన్ని కొన్ని వేల విధాలుగా ఏమి గుర్తుపెట్టుకోదు. ఇప్పుడు మనకు కార్యాల్లో, కారణాల్లో కూడా ఇంతే విషయము. అసలు కార్యము, కారణము వేరు వేరుగా ఉండవు. కారణం నుంచే కార్యమొస్తుంది. ఏదో దారాలతోటే ఒక వస్త్రం తయారవుతుంది. అట్లాంటప్పుడు కార్యానికి, కారణానికి సంయోగమేమి, విభాగమేమి? కార్యము, కారణం కలిసుంటాయా? విడిపోతాయా? అంటే ఎట్లా చెప్తాము? కారణమే కార్యంగా మారినప్పుడు. వేరే వస్తువులో లేదు గదా! కారణమన్న వస్తువే కార్య వస్తువుగా మారింది గాబట్టి, వాటికి సంయోగము లేదు, విభాగము లేదు. అది విషయము. ఏదో దారాలన్నీ ఒక వస్త్రంగా తయారైతే దారాలు లేకుండా పోయాయా? లేదా దారాలు వస్త్రంతో కలిసి ఉన్నాయా? దారాలే వస్త్రంగా మారాయి అన్నప్పుడు వాటికి సంయోగం లేదు, విభాగం లేదు ఇంకెళ్ళని జెప్పారు. గుణాలు గూడా ఇంతే. గుణాలు గూడా ఆ కార్యకారణాలతోటి కలిసి ఉండడం, వేరుగా ఉండడం ఎట్లా జేస్తాయి? కార్యము, కారణము ఒక్కటే అయితే. కారణమే కార్యంగా మారింది గాబట్టి. అట్లానే గుణాలు విడిపోవడం గూడా ఉండదు అని జెప్పారు. అట్లానే క్రియలు గూడా. కర్మ గూడా కలిసి ఉండడం ఇప్పుడు కారణంతో, కార్యంతో కర్మ కలిసి ఉండడం ఏముంటుంది? కారణం, కార్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు గాదు. వాటిలో కర్మ ఉండడం అన్నదేమీ ఉండదు. గుణం ఉండడం అంటే కారణ గుణమే, కార్య గుణం. ఆ 2 మళ్ళీ వేరు వేరుగా ఉండడం, మళ్ళీ కలిసి ఉండడం ఇట్లాంటివన్నీ ఉండవు. అట్లానే ఇంకొక విచిత్రం ఏంటంటే, అసతి నాస్తి ఇతి చ ప్రయోగాత్ ఇది ఇంకొక అందమైన విషయం. ఈ ప్రయోగాలన్నీ జేస్తారు. ఇది ఇంకొక అసత్ విషయము. ఇదొక అనిత్యమైన విషయం అని ఆయన నవ్వుతున్నారు. మన కాణాదులు వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఉన్నది, లేదు అని ప్రయోగిస్తాము. నిజంగా ఉండడము, లేకపోవడం అన్నవి కూడా ఆ వస్తువుకున్న లక్షణాలు గాదు. ఎందుకు అంటే, ఒక కుండ ఉన్నది అంటాము, కుండ లేదు అంటాము. కుండ ఉన్నదా? లేదా? మారిపోతూ ఉన్నది అంటే, ఆ ప్రయోగం వల్ల మనకేం తెలుస్తుంది? అనిత్యమైన విషయము, ఆ కుండకు సంబంధించిన విషయం గాదది. ఉండడం, లేకపోవడం అన్నది. ఉన్నది, లేదు అని మార్చామంటే మాత్రము, ఇంక దాంతోటి ఏమి సంబంధము నీకు? ఒక కుండ ఉన్నది, మంచిది. అయితే ఏమైందిప్పుడు? లేదు. ఉన్నదా? లేదా? కాబట్టి ఆ ఉండడం, లేకపోవడం అన్నది గూడా దానికి సంబంధించిన విషయం గాదు. అది కూడా ఉండడం, లేకపోవడం అంటే ఇది వేరే రూపంగా మారి ఉంటే అప్పుడేం జేస్తావు? ఒకవేళ కుండ పగిలి ముక్కలయింది. ముక్కలు మొత్తం పొడి అయ్యి మట్టయింది. అప్పుడేం జేస్తావు? ఉన్నదంటావా? లేదంటావా? ఇంకా తర్వాత ఇంకొకటి చూద్దాము. శబ్దము, అర్థము అంటాము. ఇవి గూడా అసంబంధం. ఒకదానికొకటి సంబంధం లేదు అని జెప్పారు. శబ్దం అంటావు, అర్థం అంటావు. ఈ శబ్దానికి ఈ అర్థమున్నది అని చెప్తావు. నిజంగా వాటికి సంబంధం ఉన్నదా? నీకట్లా అనిపిస్తున్నదా? లేదు వాటికట్లా సంబంధం. ఈ శబ్దానికి ఈ అర్థము అని ఆ సంబంధము లేదు అని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈ సూత్రం ఇక్కడ రాసి దీనికి వాళ్ళెందుకట్లా అనుకుంటున్నారు అని ఇక్కడ 20వ సూత్రంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకు అంటే సామయికః శబ్దాత్ అర్థప్రత్యయః మన వాళ్ళు పూర్వీకులు మనకు చెప్పుకుంటూ వచ్చారు. సామాన్యంగా ఈ శబ్దానికి ఈ అర్థము ఉన్నది అని వాళ్ళు ఏదో మనకు ఒక ప్రత్యయం జెప్పారు గాబట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఆ శబ్దానికి అదే అర్థం ఉన్నది అంటే ప్రతి వాళ్ళకి అది తెలియాలి గదా! ఇప్పుడు నేను పలాని ఒక శబ్దం జేశాను. నేను
కర్ర అన్నాను. నేను కర్ర అన్నాను. కర్ర అన్న శబ్దం చేస్తే వెంటనే మనకు కర్ర అంటే ఏంటో మనసులో ఒక ఊహ, ఒక అర్థం, ఒక ఐడియా, ప్రత్యయము కలుగుతుంది. అదే నేను పోయి మా ఇంటి పక్కన అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నిలబడి కర్ర అన్నాననుకోండి. వాళ్ళకు ఈ అర్థ ప్రత్యయం మనసులో ఏమి కలగదు. అంటే ఏంటి? వాట్స్ థట్ అని అడుగుతారు. దానివల్ల మనకేమర్థమైంది? ఈ శబ్దానికి ఈ అర్థం ఉన్నది అని ఏది మనం జెప్పుకుంటామో, అది మన వాళ్ళు మనకి ఈ శబ్దానికి ఈ అర్థం అని చెప్పడం వల్ల మనం దాన్నట్లా కనెక్టింగ్ సొంతంగా చేసుకున్నాం గానీ, యాక్చువల్‌గా ఆ శబ్దానికి ఆ అర్థం అన్నది జనరల్‌గా సంబంధం లేని విషయము. మనం పెట్టుకుంటాం ఆ సంబంధము. కావాలంటే రకరకాలుగా దాన్ని మారుస్తాము. ఇప్పుడు కర్ర అనున్నది. కర్ర అనగానే మనకి వెంటనే అదిగో కర్ర అని ఒక జనరల్‌గా ఒక కర్ర మనసులోకొస్తుంది. నేను కాష్టము అంటాను. కాష్టము అనగానే కర్ర అనెందుకొస్తుంది? కాష్టం అనగానే శవం అని కూడా కొంతమందికి మనసులో ఐడియా రావచ్చు. ఏదో దండము అంటాను. దండము అంటే కొంతమందికి నమస్కారం అని మనసులోకి రావచ్చు. దండము అంటే యాక్చువల్‌గా కర్ర అని ఐడియా రావచ్చు. ఈ రకంగా ఆ శబ్దానికి అదే అర్థము అని ఎక్కడ డిఫైన్ చేసలేదు. ఎవరు డిఫైన్ వేరే వాళ్ళు ఎవరైనా స్పెసిఫిక్‌గా డిఫైన్ చేసి, ఇదిగో ఈ శబ్దానికి, ఇదిగో ఈ అర్థము అని డిఫైన్ చేసి ఊరికే ఉంటే సరిపోలేదు. ఆ డెఫినిషన్స్ అన్నిటిని ఒక పుస్తకంలో రాసుకోవాలి. అందరికీ చెప్పుకోవాలి. అందరూ ఒక అగ్రీమెంట్‌కి రావాలి. అందరూ సరే, ఈ శబ్దముని, ఈ సౌండ్‌ను వదిలావంటే, దానికి ఇది అర్థము అని నేను అర్థం చేసుకుంటాను. మనసులో ఒక ప్రత్యయాన్ని బెట్టుకుంటానని నేను, నువ్వు అందరూ మొత్తం అందరం సామూహికంగా ఒప్పుకుంటే, అప్పుడది కామన్ లాంగ్వేజ్ లాగా, కామన్ ఎక్స్‌ప్రెషన్ లాగా తయారవుతుంది. దాంతోటి మనము ఇన్ఫర్మేషన్ లేదా భావాలను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటాము. అందుకని ఒక్కొక్క సమూహంలో ఉన్నవాళ్ళు కొన్ని రకాల శబ్దాలకి, ఇదిగో ఈ శబ్దానికి ఈ అర్థం అని మనమే అనుకుంటాం గాబట్టి, ఆ సమూహంలో, ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ శబ్దం చేస్తే దానికి ఈ అర్థమని వాళ్ళే చెప్పుకోవాల్సే ఉంటుంది గానీ, ఆ కమ్యూనిటీకి అవతల, ఆ సమూహానికి అవతలున్న వాళ్ళకి ఈ శబ్దానికి ఈ అర్థము అని వాళ్ళకి ఆ డెఫినిషన్ తెలీదనుకోండి. అప్పుడేమవుతుంది? మనం ఈ సౌండ్ వదిలితే గూడా వాళ్ళకి ఆ మీనింగ్ పట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ మీనింగ్ తెలియదు. వాళ్ళు పట్టుకోలేరు. ఎందుకంటే, వాళ్ళు మన సమూహంలో లేరు గాబట్టి. మనం కావాలంటే ఎడ్యుకేట్ చేయొచ్చు. చేసి ఈ శబ్దానికి ఈ అర్థం అని జెప్తే వాళ్ళు నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. మనం అప్పుడు ఆ శబ్దం వదిలితే వాళ్ళకి ఆ అర్థం తెలియొచ్చు. కాబట్టి శబ్దానికి, అర్థానికి సంబంధం ఉందని అనుకోవడం గూడా భ్రాంతి. అసంబంధౌ ఆ రెండిటికి సంబంధం లేకుండా ఉన్న విషయాలు 2. మనమే సంబంధం కల్పించుకున్నాము కూర్చొని. లేకపోతే వ్యవహారానికి కష్టం కాబట్టి ఇట్లనే ప్రతిది. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. ఈ గుణంతోటుంది, ఆ గుణంతోటుంది, ఈ కర్మతోటుంది, ఆ కర్మతోటుంది. దగ్గరగా ఉంది, దూరంగా ఉంది, కలిసుంది, విడిపోయి ఉంది. ఇటువంటివన్నీ మనమే కల్పించుకున్న అర్థాలు, విషయాలు. అవి యాక్చువల్‌గా ద్రవ్యాల్లో, పదార్థాల్లో ఉండవు అని చెప్తూ ఉన్నారు. దీంతో పాటే ఎందుకు మనం అట్లా అర్థం జేసుకోవాల్సొచ్చింది? శబ్దానికి ఈ అర్థము అని చెప్పడానికి లేదు. అవి అసంబద్ధంగా ఉంటాయి. సంబంధం లేకుండా ఉంటాయి. ఏదో మన వాళ్ళు జెప్పారు గాబట్టి మనకు తెలుస్తుంది. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సంయోగినః దండాత్ సమవాయినః విశేషాత్ చ. ఇప్పుడు దండంతో ఉన్నది, తొండంతో ఉన్నది అంటాను నేను. నేను దండంతో ఉన్నది, తొండంతో ఉన్నది అంటాను. అప్పుడు మీకు వెంటనే 2 వేర్వేరు అర్థాలు తెలుస్తాయి మనసుకి. దండంతో ఉన్నది అంటే దండం పట్టుకుని చెయ్యితో, అది చెయ్యితో పట్టుకుని ఉన్నది అని అర్థం. తొండంతో ఉన్నది అంటే తొండము దానికి నేచురల్‌గా ఉన్నది ఏదో మన ఏనుగు అని తెలుస్తుంది. ఇప్పుడు తొండంతో ఉన్నది, దండంతో ఉన్నది అని నేను ఒకటే తో అని వాడాను గదా! అయినా కూడా దండంతో ఉన్నది అంటే దండము అన్నది ఒకటి సెపరేట్‌గా ఉన్నది. దాన్ని చేయితో పట్టుకుని ఉన్నది. లేదా దగ్గరగా ఉన్నది అని జనరల్‌గా తెలుస్తుంది. దాంతో పాటే పుట్టింది. దాంతో పాటే యాక్చువల్‌గా నిజంగా బాడీ ఎక్స్‌టెన్షన్ ఆ దండము, కర్ర అనేం మనసుకి ఐడియా రాదు. తొండంతో ఉన్నది అంటే మాత్రం వస్తుంది వెంటనే. దానివల్ల ఏమర్థమైంది? అసలు అదే భాష మాట్లాడే వాళ్ళకు కూడా
అదే సౌండ్‌కి వేరే వేరే అర్థాలున్నాయని తెలుస్తూనే ఉన్నది గదా! మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఒక సౌండ్‌కి ఒక అర్థము అని జనరల్‌గా తెలుస్తుంది. ఆ కమ్యూనిటీకి అవతల సైడ్ ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీకి అవతల ఉన్న వాళ్ళకి ఈ సౌండ్‌కి ఈ మీనింగ్ అని తెలిసేందుకు అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ అసలు అదే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి గూడా ఒక సౌండ్‌కి ఎన్ని మీనింగ్స్ అయినా ఉండొచ్చని తెలుస్తూ ఉంటే దానివల్ల ఏమర్థమైంది మనకి? మారిపోతున్న అర్థాలతో ఉన్న సౌండ్స్ అనిత్యాలు. కాబట్టి అవన్నీ కరెక్ట్‌గా ఈ శబ్దానికి కరెక్ట్‌గా ఇదే అర్థం అనే సంబంధం ఎట్లా పెట్టుకుంటాం మనము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏనుగునే పెట్టుకుందాము. ఏనుగుని హస్తి అంటాము. హస్తి అంటే హస్తము అంటే తొండముతో ఉన్నది అని అర్థము హస్తి. లేదా హస్తముతో ఉన్నది, చేతితో ఉన్నది అని అర్థం. అంటే చెయ్యి జనరల్‌గా బాడీతో పాటే ఉంటుందని అర్థం. అదే చక్రి అంటే చక్రంతో ఉన్నవాడు అంటాము. చక్రము బాడీలోనే ఒక భాగం గాదు. చక్రాన్ని పట్టుకుని ఉన్నవాడు అని అర్థం చక్రి. గది, సారంగి అని అట్లా చెప్పుకున్నప్పుడు వాటిని ఆయుధాలుగా పట్టుకున్నవాడు అని అర్థం. భుజి అన్నామనుకోండి, భుజాలతో ఉన్నవాడు అంటే ఆ భుజాలు ఆయనతో పాటే ఉంటాయి స్వరూపంతో. మళ్ళీ సెపరేట్‌గా వాటిని పట్టుకొని ఉండడు గదా! కాబట్టి ఈ శబ్దానికి ఈ అర్థం అని కరెక్ట్‌గా చెప్పుకోవడానికి కుదరదు. అవన్నీ సంబంధం ఉండవు. మనము కల్పించుకుంటాం వాటిని కాబట్టి అనిత్యాలు అని చెప్తూ ఉన్నారు. తర్వాత సూత్రాల్లో నుంచి మళ్ళీ సన్నికృష్టం, విప్రకృష్టం అంటే దగ్గరికి రావడం, దూరంగా వెళ్ళడం ఇటువంటివన్నీ ఉంటాయి. పరం, అపరం, దగ్గర, దూరం ఇట్లాంటివి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. ప్రతి దాంట్లో ఇవన్నీ ఏమేమి ఇక్కడి నుంచి చెప్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తున్నారు ఇవన్నీ అంటే ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని ముందు పాపం ఆయన పరత్వ, అపరత్వాలు, సంయోగ విభాగాలు ఇటువంటివన్నీ చూసుకున్నారు. చూసుకుని వీటి గురించి ఆయన జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నిజంగా వస్తువుల్లో ఉన్నాయా? మనము వాటిలో ఆ లక్షణాల్ని ఆపాదించి చూసుకుంటూ ఉన్నామా? ఏం జరుగుతుంది? ఏమి అని ఆయన కూడా ఆలోచిస్తున్నారు. మనం కూడా ఆలోచించుకుందాం. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని 21వ సూత్రం నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.